వ్యవహారంలో చెవిరెడ్డి ప్రమేయం ఉందని చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని అనుమానం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యిపై మరింత లోతుగా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. అప్పటి టీటీడీ పాలక మండలి సభ్యులందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. చంద్రగిరిలో వైసీపీ నేతలు అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకూడదనే సంయమనం పాటిస్తున్నామని పులవర్తి నాని అన్నారు. కులాలు మతాల మధ్య చిచ్చు రేపాలన్న ఉద్దేశంతో నిన్న జోగి రమేష్ రావు గాని చంద్రగిరి నియోజకవర్గ నాయకుడు గాని నిన్న చేసిన ప్రయత్నం ఇదంతా. ఎక్కడ గాని కులాలు మతాలు గలాటాలు పెట్టేదని రెడీగా ఉండారు. చంద్రగిరి నియోజకవర్గంలో శాంతి భద్రతలు గాని ఎవరైనా లేకుండా చేయాలంటే వాటిని నేను ఒప్పుకోను. గంజాయి బ్యాచ్ను వదలం. ముఖ్యంగా కల్తీ నెయ్యి జరిగినప్పుడు చంద్రగిరి నాయకుడు కూడా బోర్డు మెంబర్గా ఉన్నాడు. రాష్ట్రమే కాదు దేశం కాదు ప్రపంచానికి సంబంధించిన హిందూ మనోభావాలు తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడలేదు చరిత్రలోని. నిజంగా నాది ఎవరు బాగుపడరు. కాబట్టి దీంట్లో దర్యాప్తు లోతుగా పోవాలి. లోతుకి వెళ్ళి దానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా ఇంకా చేయాలి.